అందరికీ నమస్కారం. కాంచన చెప్పే కథలకు స్వాగతం. ప్రతి మనిషికి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది ఒక చిన్న ఊరిలో పుట్టి పెద్ద నగరంలో నిజాయితీ, విలువలు, ఆశయాలతో గెలిచిన ఒక కుర్రవాడి కథ. ఆ కథ పేరు తల్లి చూపిన మార్గం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సరోజ, రమణయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు హరిన్, చిన్నవాడు కిరణ్. రమణయ్య చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. సరోజ ఇంటి దగ్గరే ఉండి పిల్లలను చూసుకుంటూ ఉండేది. సరోజ తన పిల్లలకి ఎప్పుడూ మంచి మంచి మాటలు చెబుతూ ఉండేది. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మన మనసు ఎప్పుడూ పేదది కాకూడదు అని. హరిన్ కు చిన్ననాటి నుంచే చదువు మీద చాలా ఆసక్తి ఎక్కువ. కానీ డబ్బులు లేకపోవడం వల్ల పాత పుస్తకాలు తెచ్చి చదువుకుంటూ ఉండేవాడు. కానీ తన భవిష్యత్తు మీద పెద్ద కలలు కనేవాడు. రమణయ్య తన పిల్లలతో ఖాళీ సమయం గడిపేటప్పుడు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. నిజాయితీతో ఉంటే కష్టాలు ఎక్కువ, కానీ గెలుపు ఖచ్చితంగా వస్తుంది. అలా కొద్ది కాలం గడిచింది. హరిన్ కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసి పెద్ద నగరంలో ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. మొదటి జాబ్, కొత్త జీవితం, కొత్త మనుషులు, కొత్త ఆఫీస్. హరిన్ కి పని ఒత్తిడి బాగా పెరిగింది. ఆఫీస్ లో కొంతమంది షార్ట్ కట్ లో డబ్బులు సంపాదిస్తూ ఉండేవారు. ఇక్కడ నిజం మాట్లాడే వాళ్ళు గొప్పగా ఎదగలేరు అని హరిన్ కి చెబుతూ ఉండేవారు. ఆ మాటలు అతనికి అసహ్యంగా అనిపించేవి. కొంతకాలం గడిచిన తర్వాత హరిన్ లో కూడా మార్పు వచ్చింది. హరిన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. అమ్మా నాన్న మాటలు వినాలా, లేక ప్రాక్టికల్ గా ఉండాలా అని. ఒక రోజు హరిన్ తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. అమ్మా, ఇక్కడ నిజం చెప్తే నాకు వచ్చే జీతం సరిపోదు. కొంచెం అబద్ధాలు చెప్తే నాకు డబ్బులు బాగా వస్తాయి. అప్పుడు మనం కిరణ్ ని బాగా చదివించవచ్చు అని. హరిన్ చెప్పే మాటలు నిశ్శబ్దంగా విన్న సరోజ అప్పుడు చెబుతుంది. నిజం మెల్లగా నడుస్తుంది, కానీ గమ్యం నిలకడగా ఉంటుంది. తప్పుడు మార్గం వేగంగా నడుస్తుంది, కానీ గమ్యం పతనం అవుతుంది. ఆ మాటలు హరిన్ హృదయంలో బాగా నాటుకుపోయాయి. ఆఫీస్లో ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. కొంతమంది మేనేజర్లు, సీనియర్ స్టాఫ్ హరిన్ పై బాగా ఒత్తిడి చేశారు. చిన్న అబద్ధం చెబితే చాలు, మనం ప్రాజెక్ట్ గెలుస్తాం, ప్రమోషన్స్ వస్తాయి. అప్పుడు హరిన్ బాగా ఆలోచించాడు. తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. చివరికి మంచి నిర్ణయం తీసుకున్నాడు, నిజం మాత్రమే చెప్పాలి అని. అప్పుడు ఆ కాంట్రాక్ట్ పోయింది. హరిన్ పై అందరూ కోపం పడ్డారు. తనతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు అతన్ని హాస్యం చేస్తూ ఉండేవారు. బాస్ కూడా చాలా నిరుత్సాహపడ్డాడు. నిజం వల్ల ఏమి లాభం అని అందరూ అన్నారు. హరిన్ కంగారు పడ్డాడు. తల్లి మాటలు విని నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచించాడు. కొద్ది నెలల తర్వాత ఇంకో పెద్ద సంస్థ హరిన్ నిజాయితీని గుర్తించి అతన్ని కలుసుకోవడానికి వచ్చారు. మాకు నీలాంటి నిజాయితీ ఉన్న ఒక వ్యక్తి కావాలి అని చెప్పి అతన్ని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా నియమించారు. ఎక్కువ జీతంతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా బాగా వచ్చాయి. ఆ రోజు హరిన్ మొదటి జీతాన్ని తన తల్లి చేతిలో పెట్టాడు. అమ్మా, షార్ట్ కట్ తో వచ్చే డబ్బుల కన్నా నిజాయితీతో నిజంతో వచ్చే గెలిపే ఎక్కువ. అప్పుడు తల్లి కళ్ళల్లో ఆనందం, గర్వం తొంగి చూశాయి. ప్రతి మనిషికి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలు, ఇచ్చిన విలువలు మనకి మార్గాన్ని చూపుతాయి. షార్ట్ కట్ లో వచ్చే విజయాలు ఎక్కువసేపు నిలవవు. నిజాయితీతో వచ్చిన గెలుపు నిలిచిపోతుంది. ఇది ఒక తల్లి చూపిన మార్గం, మనందరికీ ఆదర్శం. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.